ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారా? సో తెలంగాణలో మనకు గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. అది కూడా మనకు టీజీపీఎస్సిలో ఎలక్ట్రికల్, సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్. సో ఈ మూడు బ్రాంచెస్ కలిపి మనకు కంప్లీట్ గా 290 పోస్టులు అనేవి మనకు రిలీజ్ అయ్యాయి. సో ఈ వీడియో కంప్లీట్ గా లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ స్టార్టింగ్ డేట్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. బ్యాక్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. సో మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కోసం, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళ కోసం టీజీపీఎస్సి 2026 లో మనకి జూన్ లో బంపర్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసింది. రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ అలాగే తెలంగాణ కంట్రోల్ పొల్యూషన్ డిపార్ట్మెంట్స్, ఈ రెండు కలిపి కూడా మనకు సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎన్విరాన్మెంట్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్. సో ఈ కంప్లీట్ పోస్టులు 290 పోస్టులు అనేవి రిలీజ్ చేసింది. సో వాటి డీటెయిల్స్ అనేవి ఒకసారి మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి, పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయి. పోస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి మనకు సివిల్ వాళ్ళకి 222 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకి 49 పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే ఎన్విరాన్మెంటల్ వాళ్ళకి 19 పోస్టులు అనేవి అయితే మనకు రిలీజ్ చేస్తాయి. అండ్ కంప్లీట్ టోటల్ వేకెన్సీ వచ్చేసి 290 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ అయ్యాయి. అండ్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి బంపర్ ఆఫర్ అన్నట్టు 222 పోస్టులు అనేవి అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఇవి కూడా మనకి ఇక్కడ ఏంటి, ఇంటర్వ్యూ లేదు. సో వితౌట్ ఇంటర్వ్యూ మనకి నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మనకి ఈ పోస్టులకి, అన్ని పోస్టులకు రిలేటెడ్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి వచ్చేసి మనకు ఏఈఈ సివిల్ వాళ్ళకి ఏంటి, మనకు బిఈ ఆర్ బీటెక్ కంప్లీట్ అయి ఉండాలి. అందులో కూడా సివిల్ బ్రాంచ్ అనేది తీసుకొని ఉండాలి. అండ్ ఏఎంఐఈ సివిల్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్. నెక్స్ట్ ఏఈ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏం అర్హత ఉండాలి. సో బిఈ ఆర్ బీటెక్ ఎలక్ట్రికల్ అనేది అర్హత ఉండాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది అర్హత ఉండాలి. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 3BE వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో వీళ్ళు ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆ పోస్ట్ కి. సో ఎన్విరాన్మెంటల్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, అండ్ సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ మైనింగ్ ఇంజనీరింగ్స్ కూడా మనం ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఎన్విరాన్మెంటల్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకి, స్పెషల్ క్యాండిడేట్స్ కి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 44 ఇయర్స్ అనేది ఉంటుంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో దేర్. సో రిజర్వ్ కేటగిరీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్. శాలరీ ఎలా ఉంటుంది, మనకు శాలరీ స్టార్టింగ్ శాలరీనే 54,000 అనేది ఉంటుంది. అండ్ మనకు పోస్ట్ వైజ్ గా మనకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 1,33,000 వరకు కూడా శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బెనిఫిట్స్ కూడా ఉంటాయి, డిఏ, హెచ్ఆర్ఏ అండ్ మెడికల్ బెనిఫిట్స్. సో ఈ అలవెన్సెస్, మనకు పెన్షన్ బెనిఫిట్స్, ఈ అలవెన్సెస్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఏమేమి డేట్స్. సివిల్ వాళ్ళకి ఏంటి, ఏఈ సివిల్ వాళ్ళకి స్టార్టింగ్ ఎప్పుడు, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే June 6th రోజు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది. అండ్ July 13th వరకు కూడా ఈ అప్లికేషన్ అనేది మనకు కంప్లీట్ గా, సో నియర్లీ 1 month అనేది మనకు టైం ఉంటుంది. అలాగే ఏఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. సో వీళ్ళకి ఏంటి, June 8th రోజు అనేది అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ July 17th వరకు కూడా వీళ్ళకు అప్లికేషన్ ఎండింగ్ డేట్. సో టైం అనేది ఉంటుంది అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అప్లికేషన్. సో వాళ్ళకి ఏంటి, 10th June రోజు స్టార్ట్ అవుతుంది అండ్ 17th July వరకు వాళ్ళకు కూడా అప్లికేషన్. సో అన్ని పోస్టులకు కూడా నియర్లీ 1.5 month టైం అనేది మాత్రం మనకి ఇక్కడ ఉంటుంది అప్లికేషన్ చేసుకోవడానికి. బట్ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా అప్లికేషన్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, విండో ఓపెన్ అవుతుందో, సో ఫాస్ట్ గా అప్లై చేసుకుంటే మనం ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం అనేది మనకు బెనిఫిట్ గా ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏమేమి స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ 1 లో వచ్చేసి మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్ లో మనకు పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి ఏదైతే సో కన్సర్న్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్. సో సివిల్ వాళ్ళకైతే సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ వాళ్ళకైతే ఎలక్ట్రికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళకైతే ఎన్విరాన్మెంటల్. సో ఆ విధంగా సబ్జెక్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది పేపర్ 2. సో స్టేజ్ 2 వచ్చేసి మనకి స్టేజ్ 2 ఎవరైతే
స్టేజ్ 1 లో సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళు స్టేజ్ 2కి వెళ్తారు. సో వాళ్ళకి ఏంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ అనేది లేదు. సో రిటర్న్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే మనకి ఇక్కడ సరిపోతుంది. రిటర్న్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఏజ్ అండ్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు అన్నట్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. సో ఇక్కడ ఏంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ, మనం ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో సివిల్ ఆస్పిరెంట్స్ ఏంటి ఆర్సిసి అండ్ సర్వేయింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఇరిగేషన్ ఇంజనీరింగ్, సో అండ్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఏంటి మళ్ళీ నెక్స్ట్ పవర్ సిస్టమ్స్ అండ్ ఎలక్ట్రికల్ మెకానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఎన్విరాన్మెంటల్ వాళ్ళు ఏంటి వాటర్ ట్రీట్మెంట్, ఎయిర్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ లాస్ అండ్ నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్. సో వీటికి రిలేటెడ్ టాపిక్స్ అనేవి మనం ఎక్కువగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. డైలీ కరెంట్ అఫైర్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి అండ్ జీకే అండ్ తెలంగాణకు రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. సో వై దిస్ రిక్రూట్మెంట్ ఈజ్ స్పెషల్, సో ఈ రిక్రూట్మెంట్ ఎందుకు అంత స్పెషల్. సో టోటల్ 290 వేకెన్సీస్, అది కూడా మనకి ఇక్కడ ఏంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. అండ్ హై శాలరీ మాత్రం చాలా హై శాలరీ, స్టార్టింగ్ శాలరీనే 54,000 అనేది మనకు ఉంటుంది ఇక్కడ. అండ్ నో ఇంటర్వ్యూ, సో ఎగ్జామ్ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఎగ్జామ్ అయ్యాక సో ఇక్కడ నో ఇంటర్వ్యూ, సో ఇది మనకి ఇక్కడ బెనిఫిట్ గా ఉంటుంది. అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, సో ఇదేంటి కాంట్రాక్చువల్ కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. అండ్ తెలంగాణ పోస్టింగ్, మనకు తెలంగాణలోనే మనకు పోస్టింగ్ అనేది ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా కాదు, మనకు తెలంగాణలోనే ఉంటుంది పోస్టింగ్ అనేది కూడా. సో నెక్స్ట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో 2026 లో తెలంగాణలో ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఇది మాత్రం ఒక బిగ్గెస్ట్ నోటిఫికేషన్ అనేది మనకు చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. క్యాండిడేట్స్ అసలు మిస్ అవ్వకూడదు. సో ఇక్కడ ఏంటి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ సిలబస్ మరియు ఇలాంటి అప్లికేషన్ లింక్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఇస్తాను, క్లిక్ చేయండి. అండ్ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా, ఇలాంటి జాబ్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్, అడ్మిట్ కార్డ్స్, సో వీటి నోటిఫికేషన్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్.